గందరగోళం నెలకొంది. పొద్దుటూరు టీడీపీ టికెట్ తనకేనంటూ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పట్టణంలో వాల్ పోస్టర్స్ వెలిశారు. ఇది పొద్దుటూరులో చర్చనీయాంశంగా మారింది. అయితే కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి దీన్ని తీవ్రంగా ఖండించారు. టికెట్ల కేటాయింపును టీడీపీ అధిష్టానం నేరుగా ప్రకటిస్తుందని లింగారెడ్డి పేర్కొన్నారు. అంతేకాని ఎవరికి వారు టికెట్ తమకేనని చెప్పుకోవడం సరైన పద్ధతి కాదని లింగారెడ్డి అన్నారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి పార్టీలో చేరి 24 గంటలు గడవక ముందే ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ తన సోదరుని కుమారుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డికేనని బహిరంగంగా చెప్పడం సరికాదన్నారు. అసలు పార్టీ టికెట్లు కేటాయించడానికి శివారెడ్డికి ఎవరు ఇచ్చారని లింగారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేశారని, త్వరలోనే చర్యలు తీసుకుంటారని జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు. కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా చాలా బలంగా ఉంది. ఈ అభ్యర్థులు మార్పు వల్ల విజయావకాశాలు దెబ్బతిన్నాయి. అంటే అభ్యర్థులను మార్చడం అంటే పార్టీ కావాలని అభ్యర్థులను మార్చదు. అప్పటికి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆధారంగా అభ్యర్థులను మార్చాల్సి వచ్చింది. అదే కారణం ఏదైనా కూడా దానివల్ల కొంత నష్టం జరిగింది. ఇప్పుడు వీరశివారెడ్డి ఆయన పార్టీలో చేరినాడు. మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా వీరశివారెడ్డి గారు, అభ్యర్థులను నిర్ణయించేది ప్రకటించేది నీ అధికార పద్ధతి కాదు, ఇది నీ పని కాదు, నీ పరిధి కాదు, నీకు సంబంధించినటువంటి విషయం కాదు. నువ్వు చేరే 24 గంటలు కాలే,